సోషల్ సైకాలజీ హిస్టరీ అన్నమాట. సో 1998లో 1898లో సో ఫస్ట్ పబ్లిష్డ్ స్టడీ ఇన్ ద సోషల్ సైకాలజీ అండ్ బేస్డ్ ఆన్ ద ఎక్స్పెరిమెంట్ బై నార్మన్ టిప్లెట్ ఆన్ సోషల్ ఫెసిలిటేషన్. సోషల్ ఫెసిలిటేషన్. సో ఇక్కడ సో ఫస్ట్ ఈ సోషల్ ఫెసిలిటేషన్ పైన ఎక్స్పెరిమెంట్ చేశారన్నమాట 1895లో. ఎవరు అంటే నార్మన్ టిప్లెట్ సో అనే సైకాలజిస్ట్ సోషల్ ఫెసిలిటేట్ పైన స్టడీ చేసి సో దాన్ని ఎక్స్పెరిమెంట్ని పబ్లిష్ చేయడం జరిగిందనమాట. సోషల్ ఫెసిలిటేషన్ అంటే ఏంటంటే ఒక ఇండివిజువల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి. స్టూడెంట్ టీచర్ ఉన్నప్పుడు మాత్రమే చదువుతాడు అనమాట. టీచర్ లేనప్పుడు చదవడు అన్నట్టు. టీచర్ లేనప్పుడు చదవడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క బిహేవియర్ అనేది ఎప్పుడు మంచి ఎంకరేజ్డ్గా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది అంటే ప్రజెన్స్ ఆఫ్ అదర్స్. సో ఎవరైతే వేరే పర్సన్స్ ఉన్నారనుకోండి సో అప్పుడు ఏమైతే అతని యొక్క బిహేవియర్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. లేదు అని అంటే సో లేజీ ఉంటాడు, ఏ పని చేయడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీస్లో మేనేజర్ ఉన్నప్పుడు సో అక్కడ వర్కర్స్ పని అనేది ఎక్కువ చేస్తారు. మేనేజర్ లేదు అనుకోండి ఎక్కువ చేయరు, వాళ్ళ ఒక పని అనేది చేయరు అనమాట. సో సోషల్ ఫెసిలిటేషన్ అంటే ఏంటిది? సో ఒక పర్సన్ ఒక ఇండివిజువల్ వర్క్ ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడైతే ప్రజెన్స్ ఆఫ్ అదర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ కానీ ఒక ఎంప్లాయ్ కానీ వర్క్ ఎప్పుడు చేస్తారు? సో బాస్ ఉన్నప్పుడు అండ్ టీచర్ ఉన్నప్పుడు సో వర్క్ అనేది చేయడం జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ కాల్డ్ సోషల్ ఫెసిలిటేషన్. ఈ సోషల్ ఫెసిలిటేషన్ ఎక్స్పెరిమెంట్ ఫస్ట్ ఈ సోషల్ సైకాలజీలో స్టడీ అనేది సోషల్ ఫెసిలిటేషన్తోనే స్టార్ట్ అయిందనమాట. ఎన్నో ఇయర్ 1898. సో ఎవరు? నార్మన్ టిప్లెట్. మళ్ళీ 1905 సంవత్సరంకి వచ్చేసరికి ఫస్ట్ పబ్లిష్డ్ టెక్స్ట్ బుక్ సోషల్ సైకాలజీ టెక్స్ట్ బుక్ ఎవరు పబ్లిష్ చేశారంటే ఎంసి డౌగ్లాస్ అండ్ రోస్ అనే ఇద్దరు సైకాలజిస్టులు సోషల్ సైకాలజిస్టులు సోషల్ సైకాలజీ టెక్స్ట్ బుక్ని పబ్లిష్ చేయడం జరిగింది. మళ్ళీ నెక్స్ట్ 1930లో కట్-లెవిన్ అండ్ లియోన్ ఫెస్టింగర్ refined the experimental approach to study the behavior and established social psychology as a scientific discipline. సో ఇక్కడ కట్-లెవిన్ అండ్ లియోన్ ఫెస్టినర్ ఎక్స్పెరిమెంట్ చేసి బిహేవియర్ పైన సో వాళ్ళు ఏమని చెప్పిళ్ళు? సోషల్ సైకాలజీ అనేది ఇస్ ఎ సైంటిఫిక్ డిసిప్లిన్ అన్నమాట. సైంటిఫిక్ నేచర్. మనము సోషల్ సైకాలజీ అనేది సైంటిఫిక్ అనమాట. సైంటిఫిక్ అని అంటే ఏంటిది? సైంటిఫిక్ నేచర్ అంటే ఏంటి? రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో వెళ్తాం అన్నమాట. ఎవరైనా అడిగినా కానీ మన ఎక్స్పెరిమెంట్కి ప్రూఫ్ ఉంటుంది. సో సోషల్ సైకాలజీ కూడా అంతే. సోషల్ సైకాలజీ అంటే విత్ ప్రూఫ్తోనే ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది అన్నమాట. సో అంటే ఎవరిపైన చేస్తున్న గ్రూప్లో ఉన్న ఒక ఇండివిజువల్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అతని యొక్క థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, సో ఈ బిహేవియర్కి ఏవైతే బిహేవియర్ కావడానికి కారణాలు ఏంటి అన్న దాని మీద మనం స్టడీ చేస్తాం. సో స్టడీ అనేది ఏంటిది? ఇస్ ఎ సైంటిఫిక్ డిసిప్లిన్. ఎవరు ఇచ్చిళ్ళు సైంటిఫిక్ డిసిప్లిన్ అని ఎవరు చెప్పారు? కట్-లెవిన్ అండ్ లియోన్ ఫెస్టింగర్. సో ఈ లియోన్ ఫెస్టింగర్ కాగ్నిటివ్ డిజోనెన్స్ని ఇవ్వడం జరిగింది. సో కాగ్నిటివ్ డిజోనెన్స్ అంటే ఏంటంటే నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. సో ఇతను కాగ్నిటివ్ డిజోనెన్స్ గురించి చెప్పారు. సో కట్-లెవిన్ ఏం చెప్పారంటే ఇతను ఫీల్డ్ థియరీ ఇవ్వడం జరిగింది. కట్-లెవిన్ ఇస్ ఎ ఫీల్డ్ థియరీ ఇవ్వడం జరిగింది. సో కట్-లెవిన్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది సోషల్ సైకాలజీ. కట్-లెవిన్ మనకు హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ది సోషల్ సైకాలజీ అని అంటే ఎవరు అని చెప్తాం? కట్-లెవిన్. సో దిస్ ఈజ్ అబౌట్ ద బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ ది సోషల్ సైకాలజీ. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రెడిషనల్ థియరిటికల్ పర్స్పెక్టివ్. సో ఒక సోషల్ బిహేవియర్ అనేది
సోషల్ బిహేవియర్ పైన ఒక పర్సన్ ఒక బిహేవియర్ పైన ఎన్ని కారకాలు ఉంటాయి, ఏ విధ ఫ్యాక్టర్స్ ఎఫెక్ట్ చేస్తున్నాయి, ఏమేమి పర్స్పెక్టివ్స్ ఉన్నాయంటే సోషో కల్చరల్, ఇవాల్యూషనరీ, సోషల్ లెర్నింగ్ అండ్ సోషల్ కాగ్నిటివ్. ఇక్కడ సోషల్ కల్చర్ అంటే ఒక పర్సన్ యొక్క బిహేవియర్ జరగడానికి కారణం ఏంటిది, మన యొక్క కల్చర్ అన్నమాట. సో కల్చర్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది ఒక పర్సన్ యొక్క బిహేవియర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమంటారు, మన వే ఆఫ్ టాకింగ్ కానీ మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ వరకు మన లైఫ్ స్టైల్ అనేది సో ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క లాగా ఉంటుంది అన్నమాట. సో ఆ కల్చర్ని బట్టి మన బిహేవియర్ అనేది చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ ఇంతకుముందు ఒక వేరే కంపెనీలో జాబ్ చేసిండు, మళ్ళీ ఇంకో కంపెనీకి వచ్చిండు. ఇంతకుముందు కంపెనీలో డ్రెస్సింగ్ అనేది వేరేలాగా ఉండేది, తినడం వేరేలాగా ఉండేది. సో స్టాఫ్ మీటింగ్ కానీ అంత డిఫరెంట్ వేరేలాగా ఉంటుండే. మళ్ళీ వేరే కొత్త కంపెనీకి వచ్చిన తర్వాత డ్రెస్సింగ్ సెన్స్ వైట్ ఉన్న డ్రెస్ బ్లాక్ వేయడము సంథింగ్ వేరే చెప్తారు. ద వే ఆఫ్ టాకింగ్ కానీ సో ఇవన్నీ కూడా అన్నీ కూడా వేరే కంపెనీకి వచ్చిన తర్వాత డిఫరెంట్గా ఉంటాయి. సో అప్పుడు అతని యొక్క బిహేవియర్ కూడా ఆ కల్చర్కి తగ్గట్టే చేంజ్ అవుతుంది అన్నమాట. సో మన బిహేవియర్ కూడా మన కల్చర్కి తగ్గట్టే మన బిహేవియర్ ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఇవాల్యూషనరీ అని అంటే ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది ఎవరు చెప్పారు అని అంటే ఇవాల్యూషన్ గురించి చార్లెస్ డార్విన్ ఏం ఇచ్చారంటే నాచురల్ సెలెక్షన్ గురించి చెప్పారు. నాచురల్ సెలెక్షన్. సో నాచురల్ సెలెక్షన్ అంటే ఏంటిది, సో మనకు మన యొక్క ఫిజికల్ బాడీ కానీ అండ్ మెంటల్ హెల్త్ కానీ ఇదంతా కూడా సో మన యొక్క ఆన్సిస్టర్ నుంచి వచ్చింది. అంటే మన ఆన్సిస్టర్ నుంచి జీన్స్ ద్వారా మనకు రావడం అనేది జరిగిందన్నమాట. సో ఆ జీన్స్ ప్రకారమే సో మన యొక్క బిహేవియర్ ఉంటుంది అనేది ఇవాల్యూషనరీ థియరీ చెప్పడం జరిగింది. సో ఎవరు మెయిన్గా ఎంసీ డాగోల్స్ అండ్ చార్లెస్ డార్విన్ ఇవాల్యుయేషన్ థియరీ గురించి చెప్పడం జరిగింది. సో ఇవాల్యుయేషన్ థియరీ ఏం చెప్తుందంటే సో మన యొక్క బిహేవియర్ అనేది డిపెండ్స్ ఆన్ అవర్ జీన్స్. సో మన జీన్స్ మన తల్లిదండ్రుల నుంచి వచ్చిన జీన్స్ ద్వారానే సో మన యొక్క బిహేవియర్ అనేది ఆధారపడుతుంది అని చెప్పేసి చెప్పింది అనమాట. సో ఇక్కడ సోషల్ లెర్నింగ్ అండ్ సోషల్ కాగ్నిటివ్ సో ఇవి రెండు సేమే ఉంటాయి. సో సోషల్ లెర్నింగ్ అంటే ఏంటిది, ఇక్కడ సోషల్ లెర్నింగ్ అంటే సో మనం సొసైటీ నుంచి అబ్జర్వ్ చేసి ఇన్ఫర్మేషన్ని నేర్చుకోవడం జరుగుతుంది. చిన్నపిల్లలు పుట్టినప్పటి నుంచి త్రూ అబ్జర్వేషన్ అండ్ ఇమిటేషన్ ద్వారా నేర్చుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ని. సో దాని ద్వారానే బిహేవియర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తినడం కానీ సో డ్రెస్సింగ్ సెన్స్ కానీ నడవడం కానీ సో మాట్లాడడం కానీ సో రెగ్యులర్ యాక్టివిటీస్ అన్నీ కూడా తల్లిదండ్రుల నుంచి, ఫ్రెండ్స్ నుంచి, ఇంటి పక్క వాళ్ళ దగ్గర నుంచి, ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అబ్జర్వేషన్ చేసి ఇమిటేషన్ చేసి సో లెర్నింగ్ అని నేర్చుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. సో దట్ ఈస్ ద సోషల్ లెర్నింగ్. సో నెక్స్ట్ సోషల్ కాగ్నిషన్ అంటే ఏంటిది, మన కాగ్నిటివ్ ప్రాసెస్ అని అర్థం. కాగ్నిటివ్ ప్రాసెస్ అంటే మన థాట్ ప్రాసెస్, మన పర్సెప్షన్, అటెన్షన్, పర్సెప్షన్ అండ్ ఇంటర్ప్రిటేషన్, మెమొరీ, థింకింగ్ అండ్ రిట్రైవల్. సో ఎప్పుడైతే మనం సొసైటీ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం కదా, సో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఒక పర్సన్ ప్రతి ఒక్కరికి కాగ్నిటివ్ ప్రాసెస్ ఉంటుంది. మనం సొసైటీలో చూస్తాం, పర్సెప్షన్, అటెన్షన్ చేస్తాం, ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సౌండ్ వినబడింది అనుకోండి, సో అక్కడ అటెన్షన్ పే చేస్తాం. సో ఇన్ఫర్మేషన్ అనేది బ్రెయిన్కి వెళ్తుంది త్రూ ద సెన్సరీ నర్వ్స్. సో బ్రెయిన్లోకి వెళ్ళి స్టోర్ అవుతుంది. సో మనం ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటాం, దట్ ఈస్ ద పాజిటివ్ ఆర్ నెగిటివ్. అండ్ దాన్ని బట్టే సో మన బిహేవియర్ అనేది ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ కాగ్నిటివ్ థియరీ చెప్పాలంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేదవాడు సంథింగ్ ఎవరైనా కళ్ళు లేని వాళ్ళు ఉన్నారనుకోండి, సో అతను రోడ్డు పై నుంచి నడుస్తున్నాడు. సో కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారు, వాళ్ళు ఇంటర్ప్రిటేషన్ చేసుకొని సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది ఎందుకు అవసరమా అని చెప్పేసి
ఉంటుందన్నమాట. సో మన బిహేవియర్ కూడా మనం ఏ విధంగా అయితే థింక్ చేస్తున్నామో దాని ప్రకారమే సో మన బిహేవియర్ అనేది ఉంటుందని చెప్పేసి సోషల్ కాగ్నిటివ్ థియరీ, అంటే మనం ఏ విధంగా ఇన్ఫర్మేషన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నామని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మళ్ళీ తర్వాత నెక్స్ట్ దీంట్లో ఈ సోషల్ లెర్నింగ్కి వచ్చేసరికి మెయిన్గా ఆల్బర్ట్ బందూరా ఏమని చెప్పిండంటే, సో అగ్రెషన్ అనేది ఈజ్ మెయిన్గా చిన్నపిల్లలు తల్లిదండ్రుల నుంచి స్కూల్లో నుంచి అక్కడ నుంచి అబ్జర్వేషన్ చేసి మనం సో అగ్రెషన్ని, ఆ కోపాన్ని నేర్చుకోవడం జరుగుతుందని చెప్పేసి చెప్పిండనమాట సో ఆల్బర్ట్ బందూరా. సో ఇతను బోబోడాల్ ఎక్స్పెరిమెంట్ చేసిండనమాట. సో అది నేను నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇవాల్యుయేషన్ థియరీకి వచ్చేసరికి మనం కొన్ని ఉన్నాయి. ఇప్పుడు చిన్న పిల్లవాడు మదర్ అదేమంటారు మిల్క్ సకింగ్ చేయడం కానీ, తల్లి బ్రెస్ట్ కోసం కూడా వెతకడం కానీ, మళ్ళీ తర్వాత రిఫ్లెక్షన్ కానీ, మోరో రిఫ్లెక్స్ కానీ, రూటిన్ రిఫ్లెక్స్ కానీ, సో ఇవన్నీ కూడా ఏంటిది, సో వీఆర్ నాట్ లెర్న్డ్. సో అది ఎట్లా త్రూ ఇన్స్టింక్ట్ బై బర్త్తోనే రావడం జరిగింది. సో మనం కొన్నింటికి భయపడడం కానీ, భయం కానీ, కొన్ని ఇప్పుడు సింహాన్ని మనం చూడలేదు, బట్ డైరెక్ట్లీ చూడలేదు, కానీ మనం దానికి భయపడతాం చూడంగానే. సో ఎందుకు, ఇవన్నీ కూడా ఇన్స్టింక్ట్స్ అన్నమాట. సో అవి ఏ విధంగా, ఆ బిహేవియర్ అనేది ఏ విధంగా వచ్చింది, మన ఏమంటారు జీన్స్ ద్వారా రావడం జరిగిందన్నమాట. ఇప్పుడు ఇంకొకటి, పక్షులన్నీ కూడా ఒకే వేళ వెళ్తూ ఉంటాయి ఎగురుకుంటూ. సో దాన్ని మనం కామన్ ఫేట్ అంటాం. సో ఇవన్నీ కూడా ఎవరు నేర్పియలేదు. సో అవేంటి త్రూ జీన్స్ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి టెరిటోరియాలిటీ అంటే ఇస్ ద ప్రొటెక్షన్ ఫ్రమ్ అదర్స్. సో అది ఎవరు నేర్పించాలో ఎవరు నేర్పియలేదు. సో దట్ బిహేవియర్ ఫ్రమ్ బర్త్ నుంచో వచ్చింది. సో దట్ ఈస్ ద ఇవాల్యుయేషనరీ. సో ఇక్కడ సోషల్ కల్చర్ అని అంటే ఏంటి, మన రూల్స్ రెగ్యులేషన్స్ మన యొక్క బిహేవియర్ని మోడిఫై చేస్తుంది. ఇవాల్యుయేషన్ ఏం చెప్తుంది, మన బిహేవియర్ అనేది జీన్స్ ద్వారా వచ్చిందని చెప్తుంది. సోషల్ లెర్నింగ్ ఏం చెప్తుంది, సోషల్ లెర్నింగ్ అనేది మన బిహేవియర్ అనేది చూసి నేర్చుకుంటామని చెప్పింది. సోషల్ కాగ్నిటివ్ ఏం చెప్తుంది, సో మన యొక్క బిహేవియర్ అనేది మనం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఏ విధంగా అయితే మన మైండ్లో ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటామో సో దాని ద్వారా మన యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో దీస్ ఆర్ ద ట్రెడిషనల్ థియరిటికల్ పర్స్పెక్టివ్ ఇన్ సోషల్ సైకాలజీ. ఇట్ సేస్ అబౌట్ ద how behavior will come through socioculture, evaluational, social learning and social cognitive.